ఎవరైనా నీ మీద, నీ కుటుంబం మీద మాంత్రిక ప్రయోగ బలం చేస్తున్నారా? భయపడొద్దు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని ఎవరైతే ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళకే ఇబ్బంది. నీకైతే ఏమి కాదు. నువ్వు ఒకవేళ యేసు రక్తంలో కడగబడి బలలో పాలుపంపులు పంచుకుంటూ, దేవుని మందిరానికెళ్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తున్న నీకు నీ కుటుంబానికైతే ఏమీ కాదు. భయపడొద్దు. ఎవరైతే నీ మీద మాంత్రిక ప్రయోగ బలం చేస్తూ ఆ ప్రయోగాలు జరిగిస్తున్నారో వాళ్ళే ముందు లేస్తారండి. వాళ్ళే ముందు ఆ గుంటలో పడిపోతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. కావాలంటే బైబిల్ ఓపెన్ చేసి చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో గుంట తవ్వువాడు దానిలోనే పడును. మళ్ళీ చెప్తున్నానండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం తీసి చదవండి బైబిల్లో. ఎవడైతే గుంట తవ్వుతున్నాడో నిన్ను పడగొట్టాలని, నీ కుటుంబాన్ని పడగొట్టాలని ఎవరైతే మాంత్రిక ప్రయోగ బలం చేస్తున్నారో నీ కుటుంబం మీద వాళ్ళే ఆ గుంటలో పడిపోతారు. వాళ్ళే ముందు లెగుస్తారు కూడా. నీకు నీ కుటుంబానికైతే ఏమీ కాదు. భయపడొద్దు. గాడ్ బ్లెస్ యూ.